లక్కీ భాస్కర్ లేట్ అయినా కానీ ఓటీటీలో మాత్రం చూశాను భయ్య. కానీ మూవీలో మనకి ఒక రూపాయితో 100 కోట్లు ఎలా సంపాదించవచ్చు అనే టైప్లో చూపించడమే కాకుండా మైనస్లో ఉంటాం చూసారా. అంటే మన దగ్గర అసలు డబ్బులు లేనప్పుడు చుట్టాలు అలాగే ఓన్ అనుకుంటూ ఉంటాం కదా, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది. మన దగ్గర డబ్బులు ఉంటే మాత్రం అసలు మనం ఎంత దరిద్రంగా ఉన్నా కానీ, మన బిహేవియర్ అంత దరిద్రంగా ఉన్నా కానీ లేదు వాడు పర్ఫెక్ట్ అంటారు చూసారా. సో అలాంటి వాళ్ళను బాగా చూపించారని చెప్పొచ్చు. అలాగే మూవీలో నువ్వు వాల్యూస్ అని, అలాగే స్వయం కృషిలో చిరంజీవి గారిలా కష్టపడి పైకొద్దాము, లేదు అంటే మాత్రం మగమహారాజులో సైకిల్ తొక్కేసి డబ్బులు సంపాదిద్దాం అనుకుని ఎలాగైనా కష్టపడుతూ పైకి రావాలి అనుకుంటే మాత్రం నువ్వు పడతానే ఉంటావు, నిన్ను పడేస్తానే ఉంటారు అనే టైప్లో అయితే చూపిస్తారనమాట. కానీ వన్స్ నువ్వు నీ తెలివితేటను ఉపయోగించి పైకి రావడం మొదలు పెడితే నిన్ను చీప్గా చూసేవాడు కూడా నీకు సలాం కొడతాడు. అలాగే చుట్టాలు మనవాళ్ళు అని తిరుగుతూ ఉంటావు కదా, కానీ నీ దగ్గర డబ్బు లేదని తక్కువగా చూస్తారు. వాళ్ళు కూడా నీకు మళ్ళీ తిరిగి రెస్పెక్ట్ ఇచ్చేలా అయితే ఉంటుందన్నమాట కాన్సెప్ట్. సింపుల్గా చెప్పాలి అంటే మనకి నరానికి ఇంజెక్షన్ చేస్తారు చూసారా, నెమ్మదిగా ఎక్కిస్తూ ఉంటారు. ఆ టైప్లో ఉంటుంది అనమాట ఈ మూవీ. చూస్తున్నంతసేపు కూడా మనకే తెలియకుండా మనమే ఆ మూవీలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాము. అలాగే కొన్ని సీన్స్కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతాం. ఏదో ఒక సీన్లో మనం అనుభవించిన పరిస్థితే ఇదని చెప్పి అయితే అర్థమవుతుంది అనమాట. అందులోనూ మెయిన్గా మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, లేదు అంటే అంతకంటే తక్కువ పరిస్థితిని ఫేస్ చేసిన వాళ్ళకి కానీ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఈ మూవీలో మనకి చూపించింది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే హీరో క్యారెక్టరైజేషన్ని ఎక్కడా తగ్గకుండా క్యారీ చేస్తూనే ఎదుటి వాళ్ళ డబ్బులు కొట్టేయటం కాదు, తన తెలివితేటల్ని వాడి మనీని జనరేట్ చేసి మోసం చేసే వాళ్ళకే టోపీ పెట్టేలాగనమాట. కొన్ని సీన్స్ నిజంగా మనకి చాలా కనెక్టింగ్గా ఉంటాయి. ఎక్కడ అంటే ఏదైనా కొనడానికి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం చూపిస్తాము, ఆ పాత వాచ్ చోటు పెట్టుకొని ఆ బూట్లోటి వేసుకొని వచ్చాడు, ఆ మారుతి 800 కారు అని చెప్పి చీప్గా చూసేవాళ్ళు జస్ట్ నీకు కొన్ని గంటల్లోనే కాస్ట్లీగా వస్తే రెస్పెక్ట్ ఎలా ఇస్తారు అనేది కూడా చూపిస్తారనమాట. ఎస్పెషల్లీ నాకైతే ఒక సీన్ బాగా నచ్చింది. ఏంటి అంటే మాత్రం ఎదుటివాడిని తక్కువ చేయటం కాకుండా వాడి అహంకారాన్ని తగ్గించడమే నిజమైన సక్సెస్ అనే టైప్లో చూపిస్తారు మన హీరో గారి క్యారెక్టరైజేషన్ని. అలాగే బ్యాంక్ ఎంప్లాయీ కరోడ్పతి అనేది మాత్రం కరెక్ట్గా చూపించారు. అంటే ఇప్పుడు మనకు అన్నీ కూడా సీసీ కెమెరాస్ అలాగే మొత్తం అంతా డిజిటలైజేషన్ ఇది అయిపోయింది. కానీ అవేమీ లేకముందు ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఎన్ని రకాలుగా మనీని సంపాదించవచ్చు, ఎలా తన గ్రోత్ని తానే బిల్డ్ చేసుకోవచ్చు అనేది బాగా చూపించారు. అలాగే స్టాక్ మార్కెట్ కూడా బాగా చూపించారు. ఇప్పుడు ఏదైనా స్టాక్ కావాలి, ఆ స్టాక్ పైకి లెగాలి అంటే ఆటోమేటిక్గా ఆ స్టాక్ ప్రైజ్ని పెంచేయటం, ఎవరైతే తనకి క్లోజ్గా ఉంటారో వాళ్ళతో కొనిపించేయటం, కరెక్ట్గా స్టాక్ హైగా వచ్చేసింది రేటింగ్ చాలు అనుకున్నప్పుడు అమ్మేయటం. అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఒక పాల ప్యాకెట్ రేట్ 10 రూపాయలు అనుకోండి, ఆ పాల ప్యాకెట్ వాల్యూ అలా పెరిగిపోద్ది అనమాట. అంటే తనకు కావలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది కొనేసుకోండి అని ముందే చెప్తారు. చెప్పి ఆ పాల ప్యాకెట్ రేట్ని 15, 20, 25, 30 అలా డిమాండ్ క్రియేట్ చేసి 30 రూపాయల దగ్గరికి రావగానే ముందు మీ షేర్స్ అన్నీ అమ్మేసుకోండి అని తనకు కావాల్సిన వాళ్ళతో అమ్మించేసుకోమంటాడు అనమాట. ప్రాఫిట్కి 10కి కొని 30కి అమ్ముతారు. సో సేల్ అయిపోయిన తర్వాత ఇంకా స్టాక్ గురించి పట్టించుకోరనమాట. సో అంటే ఒక మార్కెట్లో ఏదైనా స్టాక్ వాల్యూ పెరగాలన్నా తగ్గాలన్నా డిసైడ్ చేసే పర్సన్ దగ్గరే 100 కోట్లు అయితే కొట్టేస్తాడు మన లక్కీ భాస్కర్. ఇక క్యారెక్టర్స్ అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ గారు మనకు ఆ క్యారెక్టర్లో ఎంత కష్టపడ్డారు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట. సో నిజంగా ఆ యాక్టింగ్ కోసం ఆయన తీసుకున్న కేర్ కానీ లేదా ఎక్స్ప్రెషన్స్ కానీ మనకి ఈజీగా అర్థమవుతుంది. అలాగే మీనాక్షి చౌదరి గారు తెలియకుండానే మనల్ని కూడా మోటివేట్ చేస్తూ ఉంటారనమాట మూవీలో. అలా అయితే ఉంటుంది ఆవిడ క్యారెక్టరైజేషను. ఇంకా మన దుల్కర్ సల్మాన్ గారి ఫాదర్గా నటించిన ఆయన కానీ అలాగే మిగతా యాక్టర్స్ కానీ ఎవరు క్యారెక్టరైజేషన్కి వాళ్ళు 100% న్యాయం చేశారని చెప్పొచ్చు. మెయిన్లీ మనల్ని ఇన్వాల్వ్ చేసేది కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జీవి ప్రకాష్ గారిది. అలాగే ఆ డైలాగ్స్ కూడా సిచ్యువేషన్కి తగ్గట్టు మనకి బాగా ప్లాన్ చేశారని చెప్పొచ్చు. అలాగే ఇంకొక హైలైట్ ఏంటి అంటే మాత్రం మూవీకి
వెంకీ అట్లూరి గారి గ్రిప్పింగ్ డైరెక్షన్ అని చెప్పొచ్చు. అలాగే ఆయన మనకి స్టోరీ చెప్పే విధానం, మనకి ఇంతకుముందు సార్ అని చెప్పి మూవీ తీశారు ధనుష్ గారితో కూడా, అంతకుముందు కూడా మూవీస్ తీశారనుకోండి, మీకు ఈజీగా అర్థం అవ్వాలని చెప్తున్నాను. సో ఆయనే ఇదంతా కూడా ఓల్డ్ టైం పీరియడ్కి సంబంధించింది అనమాట. మనకి ఎర్లీ 90s అవి ఉంటాయి కదా, సో ఆ టైం పీరియడ్కి సంబంధించింది అనమాట. 92, 93 ఆ టైం పీరియడ్ మొత్తం అంతా కూడా నడిచేది. సో అప్పట్లో అసలు బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉండేది, ఒక తెలివైన బ్యాంక్ ఎంప్లాయీ తన కెరియర్ని బ్యాంక్ మనీతో ఎలా బిల్డ్ చేశాడు అనేది. అంటే బ్యాంక్లోంచి డబ్బులు తీసేసుకొని కట్టకుండా మోసం చేసి ఇలా కాదనమాట. అందులో నుంచి డబ్బు తీస్తాడు, మళ్ళీ ఆ డబ్బు పెట్టేస్తాడు, కానీ తీసిన డబ్బుతోనే కెరియర్ని బిల్డ్ చేసుకుంటూ మళ్ళీ పెట్టేస్తూ ఉంటాడు అనమాట. మరి అది ఎలాగా ఏంటి అనేది హైలైట్గా తీసుకెళ్లారు మూవీలో కూడా. అతను కష్టపడుతూ హార్డ్ వర్క్ చేస్తూ చాలా సంవత్సరాలు కష్టపడుతూ అక్కడే ఉన్నప్పటికీ ఎవ్వరూ గుర్తించరు. అలాగే ఇంట్లో మెయింటెనెన్స్ కోసం అని చెప్పి, లేదు అంటే పిల్లోడి స్కూల్ ఫీజు అని, లేదా చెల్లెలు తమ్ముడు కాలేజ్ ఫీజు అని, ఇలా మొత్తం అన్నిటికీ కూడా అప్పులు చేసుకుంటూ అవి తీర్చుకోవడానికి కష్టపడుతూ ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేస్తాడు, ఎన్నో అవమానాలను అయితే ఎదుర్కొంటాడు. కానీ అల్టిమేట్గా ఏంటి అంటే మాత్రం తన రోజు అనేది ఖచ్చితంగా వచ్చేలా అతనే డిసైడ్ చేసుకుంటాడు, అతనే క్రియేట్ చేసుకుంటాడు. సో అదే లక్కీ భాస్కర్. సో మరి అతన్ని ఇరికించిన వాళ్ళే మొత్తానికి ఇరుక్కున్నారా, మరి అమాయకంగా ఉంటూనే ఆయన అంత ఎలా చేయగలిగాడు ఏంటి అనేది మెయిన్ హైలైట్గా అయితే తీసుకెళ్లారు. సో నిజంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది మూవీ మనకి. చూడకపోతే మాత్రం ఇప్పటి వరకు థియేటర్లో, ఒకసారి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, చూడడానికి ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. ఒక మంచి మోటివేషనల్ మూవీ అని కూడా చెప్పొచ్చు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే మాత్రం బ్యాంక్ ఎంప్లాయీ కాదు, కరోడ్పతి మన లక్కీ భాస్కర్ అని చెప్పి అయితే ఒక క్లారిఫికేషన్ ఇస్తారు క్యారెక్టర్కి. సో ఇది నా రివ్యూ మాత్రమే, మీకేమనిపించింది అనేది చూసి కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఇంకా లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సింది ఏమీ లేదు, లక్కీ భాస్కర్లో లాగా తెగ కష్టపడాల్సిన పని కూడా లేదు. జస్ట్ సబ్స్క్రైబ్ అని బటన్ ఉంది కదా కింద, ఆ సబ్స్క్రైబ్ అనేది ప్రెస్ చేయండి చాలు. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలు. మన ఛానల్లో వచ్చే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు వస్తూనే ఉంటాయి. అలాగే లేటెస్ట్గా వచ్చిన వికట కవి రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. చూడకపోతే మాత్రం ఒకసారి క్లిక్ చేసి చూసేయండి ఎలా ఉంది ఏంటి అని చెప్పి డీటెయిలింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. సో ఇది రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరొక రివ్యూతో, లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను మీ ప్రసాద్. లవ్ యూ ఆల్.